శిల్పికారులకు, కన్సర్లకు, వడ్రంగోళ్ళకు, కమ్మరోళ్లకు ఇంటింటికి వంచి పెడితే ఎన్ని పైసలు వస్తాయి మీరు ఆలోచన చేయాలి. కానీ వచ్చిందా? రాలే. ఎవడు అడగాలి నీ వాట? ఎవడు చెప్పాలి? శిల్పకారులు అనుకుంటారు మేము గుడులు చెక్కినాం, శిల్పాలు చెక్కినాం అని అంటారు. వీళ్ళ పేరేమి ఉండదు. కానీ ఇవాళ ఉన్నటువంటి కాకతీయ గుళ్ళు తీసుకోండి, ఇంకా రకరకాల గుళ్ళు తీసుకోండి, ఈ గుడి మీద ఉన్న ప్రతి శిల్పం ఏం చెప్తా ఉంది? స్వర్ణకారుని చరిత్రను చెప్తా, అది శిల్పకారుని చరిత్రను చెప్తా ఉంది ఈ భూమి మీద. కానీ ఆ చరిత్రను తను మర్చిపోయిండు. అసలు ఈ 5 కులాలు గనక ఒక్క దగ్గర ఒక క్వాలిటీ, ఒక మేమంతా ఐక్యతగా ఉంటామని చెప్పి బయటకు వస్తే 30,000 కోట్లు ఇంటికి నడుచుకుంటూ వస్తాయి ఈ పంచకర్మల ఇళ్లకు. ఏడున్నారయ్యా తెస్తున్నామని చెప్పి తీసుకొచ్చి ఇస్తారు. కానీ మిమ్మల్ని కలవనీయరు కదా, మిమ్మల్ని కలవనీయదు ఈ సిస్టమ్. ఎప్పుడు విడగొట్టాలనే చూస్తుంది. అందుకోసమే పంచకర్మ మిత్రులారా, నేను మీకు చెప్తున్న విషయం ఏందనంటే, మీరు ఐక్యం కావడం కోసం ప్రయత్నాలు చేయండి. పంచకర్మల్లో ఉన్నటువంటి యువకులు బయటికి రావాలి. యువకులు బయటకు వచ్చి ఈ అంశాన్ని ఛేదించుకోవాలి. మీ చరిత్రను మీరు తెలుసుకోవాలి. మీరు ఎక్కడ దెబ్బతిన్నారో తెలుసుకోవాలి. అసలు ఈ పంచకర్మ అంటే 5 వేల లాంటి వాళ్ళు. వీళ్ళ 5గురు లేకపోతే ఎవడి కడుపులోకి కూడా అన్నం పోయే పరిస్థితి ఉండదు. అందుకోసమే పంచకర్మలు ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి మేధా సంపత్తి కలిగిన వాళ్ళుగా మీరు చెప్పాలి. అంతేందుకు మిత్రులారా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరైనా ఈ ప్రపంచం భవిష్యత్తులో ఎట్టుపోతుందో అని చెప్పి ఊహించి చెప్పగలిగినటువంటి ఏకైక బిడ్డ ఈ భూమి మీద ఆయనే. మరి అటువంటి ఆయన వారసులు, అటువంటి జయశంకర్ సార్ వారసులు మీరు ఇవాళ విశ్వకర్మలకు కార్పొరేషన్ కావాలని అడుక్కుంటారు ఏందన్నా? వాళ్ళు అడుక్కున్నారా? బ్రహ్మం గారు కూడా అడుక్కున్నాడా? జయశంకర్ సార్ అడుక్కున్నాడా? ఆత్మగౌరవంతో బతికిరు. అదే ఆత్మగౌరవంతో మీరు కూడా బతకాలని చెప్పి కోరుకుంటా ఉన్న మిత్రులారా, మిగతా యూత్ కూడా, ఈ 5 కులాల యూత్ కూడా ఒకే వేదిక మీదకి రావాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తున్న మిత్రులారా. థ్యాంక్ యూ.